లాగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఓకే. అయితే 1948 నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇన్సర్జెన్సీ చూస్తే ఇది 5th లార్జెస్ట్ అని చెప్తూ ఉన్నారు. సో ఇంత పెద్ద తిరుగుబాటుకి కారణము అక్కడ ఎన్ఫోర్స్డ్ డిజపియరెన్స్, కిడ్నాప్లు కావచ్చు, మనం చూసాం గతంలో, అలాగే డెమోగ్రఫిక్ చేంజెస్ కావచ్చు, అండ్ హెవీ మిలిటరైజేషన్ కావచ్చు, ఇవన్నీ కారణాలుగా చెప్తున్నారు. సో బలూచ్ యూత్ని బిఎల్ఏ వైపు అటువైపు టర్న్ చేయడానికి మేజర్గా ఇవే రీజన్స్ అనుకోవచ్చు అంటారా? అండ్ లేకపోతే బయట శక్తులు లైక్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇలాంటి కంట్రీస్ ప్రభావం కూడా ఏమైనా ఉండుండొచ్చు అంటారా? ఇప్పుడు మనం 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 50లో జనవరి 26 నాడు మనం కాన్స్టిట్యూషన్ డిక్లేర్ అడాప్ట్ చేసుకోవటం మొదలుపెట్టాం. ఆ నాచి మనం సెక్యులర్ సావరిన్ సెక్యులర్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని డిక్లేర్ చేసుకొని మనం డెమోక్రటిక్గా అభివృద్ధి అవుతూ వస్తున్నాం. కొంత స్లోగా ఉండి ఉండొచ్చు, ఆ తర్వాత కొంత పెరిగి ఉండొచ్చు, స్పేస్ పెరిగి ఉండొచ్చు, కానీ మన మార్గం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే మార్గంలో నడుస్తున్నాం. పాకిస్తాన్ మేము కూడా డెమోక్రటిక్గా ఉంటామన్నారు, ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్గా డిక్లేర్ చేసుకున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత. అది మతం ఏకీకరణ పాకిస్తాన్ని ఏకంగా ఉంచగలిగితే అనుకున్నారు. కానీ ఎక్కడైనా ఏదైనా మత ప్రాతిపదిక మీద ఏర్పడ్డ రాజ్యంలో మళ్ళీ ఉపతెగదల మధ్య, ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ అన్నిట్లో కూడా షియా సున్నీల మధ్య వైరుధ్యం ఉంది. ఈ వైరుధ్యాన్ని అమెరికా బ్రహ్మాండంగా ఉపయోగించుకొని ఇవాళ ఆయిల్ కంట్రీస్ అన్నిటిని కూడా గ్రిప్లో పెట్టుకుంది. అంతర్గతంగా ఈ వైరుధ్యం ఉంటే బలహీనంగా ఉంటుంది దేశం. కాబట్టి ప్రధానమైనటువంటి అది డెమోక్రటిక్ కంట్రీ లేకపోవటమే దాని వీక్నెస్. ఒక మత ప్రాతిపదిక మీద ఏర్పడిన రాజ్యం అదే మత ప్రాతిపదిక మీద కొనసాగట్లే. ఉపతెగదల మధ్య వైరుధ్యం ప్రతి చోట ఉంది ఇస్లామిక్ దేశాల్లో. వాటిని అమెరికా మంచిగా ఉపయోగించుకుంటుంది. కాబట్టి డెమోక్రటిక్ గా మారనివ్వట్లే. షేక్ ప్రభుల చేతుల్నే రాజ్యం ఉండేటట్టుగా, ఎకనామిక్ పవర్ ఉండేటట్టుగా అమెరికా చూస్తూ ఉంది. అది దానికి లాభం. ఎడ్యుకేషన్ తక్కువ ఉంటాం, టెక్నాలజీ తక్కువ ఉంటాం, ఇవన్నీ తక్కువ ఉంటే వాళ్ళ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి శుద్ధి చేసి షేక్ ప్రభులకు రాయల్టీలు ఇచ్చి వాళ్ళు మొత్తం తీసుకెళ్తున్నారు, వరల్డ్ మార్కెట్ని గ్రిప్ చేస్తున్నారు. ఇవాళ పాకిస్తాన్ కూడా దానికి అతీతం కాదు. ఈ పెద్ద దేశం, 6 రెట్ల పెద్ద దేశం, ఇండియాతోటి పోటీ మన ఇమ్రాన్ ఖాన్ ఈయన వల్లనే ప్రసంగిస్తూ నేను ఆ ప్రసంగాన్ని లైవ్ విన్నా. మాది 6వ దేశం, మేము భారతదేశంతో ఎక్కడ కొట్లాడతాం, మేము చావనైనా చావాలి లేదా కొట్లాడాలి, అందుకే అంతో ఇంతో మిమ్మల్ని అడుగుతున్నాం, మాకు సహకరించండి అని చెప్పేసి ఆయన ప్రసంగం విన్నా నేను. కాబట్టి ఇవాళ పాకిస్తాను మన జోలికి రావటం, తర్వాత మాటకు యుద్ధానికి కాలు దివటం, ఉగ్రవాదులు ప్రవేశపెట్టడం, దీనివల్ల రక్షణకు ఎక్కువ ఖర్చు చేయటం. రక్షణకు ఎక్కువ ఖర్చు చేసే చిన్న దేశం ఖచ్చితంగా అది బర్డన్గా మారుద్ది. సోవియట్ ఫాల్ అయినప్పుడు కూడా 92లో సోవియట్ ఫాల్ అయినట్టు కూడా ఇది ఒక మేజర్ కాజ్. అంటే అమెరికాకు వ్యతిరేకంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ 130 దేశాలకు, సోషలిస్ట్ కంట్రీస్లో 14-15 దేశాలకు మొత్తం డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎగుమతి చేయటం, తర్వాత సహాయం చేయటం, దాని ఎకానమీకి అది ఒక పెద్ద భారంగా మారింది. అది పోటాపోటీకి నడిచే వరకల్లా డిఫెన్సే పెద్ద భారంగా మారింది. కాబట్టి మన బడ్జెట్లో కూడా మనం అప్పుడప్పుడు జాగ్రత్తలు పడుతుంటాం, మరీ ఎక్కువ కేటాయించకుండా. అందుకని వాళ్ళ పాకిస్తాను భారతదేశంతో అన్వాంటెడ్ కాంపిటీషన్లోకి దిగి జీడీపీలు ఎక్కువ భాగం రక్షణ ఖర్చు చేసి, ఆ రక్షణ ఖర్చు చేసినటువంటి అప్పులు తీరవలేక, అప్పులు వడ్డీలకు నిర్బంధానికి లోనై అనేక టర్మ్స్ అండ్ కండిషన్స్కు లోబడి పాకిస్తాన్ వ్యవహరించాల్సి వస్తుంది. వాళ్ళు నిజంగా పిలవడానికి పాకిస్తాన్ పేరు మిగిలింది తప్ప ఎకనామిక్ సావరంటే మిగలలే. ఆ దుస్థితిలో ఇవాళ పాకిస్తాన్ ఉంది. కాబట్టి చాలా దేశానికి ఇది ఒక లెసన్. ఇతర దేశాలకు ఇట్లా వాళ్ళ సావరెంటిని పోగొట్టుకోవడం అనేది. పేరుకు అధ్యక్షుడు ప్రధానమంత్రి, ఆ పేరుకు సైన్యాధ్యక్షులు ఉన్నారు అంతే. కానీ మొత్తం గైడెన్స్ లేదా మానిటరింగ్ అంతా అమెరికానే. ఏది చెప్తే అది నడవాల్సి వస్తుంది. లేదా అవసరం ఉంటే అమెరికా కొద్దిగా టైట్ చేస్తే చైనా దగ్గరికి పోయి అడగొచ్చుకోవాల్సి వస్తుంది. ఇది దుస్థితి. ఇటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. ఎప్పుడైతే ఒక మనిషి బలహీనపడితే అనేక జబ్బులు చుట్టుపుట్టేట్టే ఒక ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే అనేక జబ్బులు వస్తాయి. ఇవాళ పాకిస్తాన్ ఆ జబ్బులతోటి ఉన్నది, అదొక జబ్బు. బెలూచిస్తాన్ తిరుగుబాటు అనేది ఒక జబ్బు. సో ఆ దేశంలో అంటే రియల్ పవర్ అనేది ఇటు షహబాజ్ షరీఫ్ గవర్నమెంట్ దగ్గర లేదు, ఇటు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ దగ్గర లేదు. అసలు మనకి ఇండికేషన్ ఉందిగా, వాళ్ళిద్దరిని పిలవట్లేదు ట్రంప్. ఇప్పటికి మనతోటి వైరుధ్యం వచ్చినాక, మొన్న ఘర్షణ అయినాక 2 సార్లు మున్నీర్ని పిలుచుకొని వైట్ హౌస్ లో మాట్లాడిండు. వాళ్ళిద్దరిని పిలవట్లే. ప్రెసిడెంట్ ప్రధానమంత్రిని పిలిచి చర్చలు జరపట్లే.
ముగ్గురినే పిలిచి చర్చలు జరుపుతున్నాడు. అంటే చూడండి వాళ్ళ వీక్నెస్. మన దేశంలో అయితే ఎవరైనా ప్రధానమంత్రి కాదని సైన్యాధ్యక్షులు పోతారా? వెళ్ళరు. ఎందుకంటే డెమోక్రసీలో డెమోక్రటిక్ అడాప్ట్ చేసుకున్నాక సైన్యం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ మన దేశంలో మన రాజకీయ పార్టీల యొక్క ఏకాభిప్రాయంతో ఆ విధంగా ఉంటుంది. మనతో విడిపోయిన బంగ్లాదేశ్లో, మనతో విడిపోయిన పాకిస్తాన్లో అప్పుడప్పుడు సైనిక తిరుగుబాట్లు ఎందుకు జరిగినాయి, మన దేశంలో ఎందుకు జరగలేదంటే మన డెమోక్రటిక్ ఉన్నటువంటి మినిమం మాక్సిమం ఉందనుకోలేము, అట్లీస్ట్ ఒక మీడియం లెవెల్లో డెమోక్రసీ నడుస్తుంది కాబట్టి సైన్యం కూడా హానర్ చేస్తా ఉంది. అందుకని ఆ విధంగా ఒక మానిటరింగ్, ఒక వే ఆఫ్ లైఫ్, ఒక సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవటం, ఇటువంటివన్నీ కొన్ని ప్రిన్సిపల్స్ పాటించాల్సిన అవసరం ఉంది. అది పాకిస్తాన్ విడనాడి ఈ దుస్థితికి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఏమో ఈ రాదుల్ ఫిత్నా 1 ఆపరేషన్లో దాదాపుగా 216 మెంబర్స్ మిలిటెంట్స్ని చంపేశామని చెప్తూ ఉంది. కానీ ఇటు బిఎల్ఏ మాత్రం దాన్ని ఖండిస్తోంది. అసలు మాకు జరిగిన నష్టం చాలా తక్కువ, మేమే 280+ పాక్ సైనికుల్ని చంపేశాము అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఎవరి క్లెయిమ్ నిజం అనుకోవాలి సార్? ఇప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకోవడానికి అటువంటి ప్రకటనలు రావటం సహజమే. ఏది మేమే వాళ్ళని ఎక్కువ చంపినామంటే మేమే ఎక్కువ చంపినటువంటిది. ఎందుకంటే ఇది పాకిస్తాన్ అనేది గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంది, ఇంటర్నేషనల్ బ్యాకింగ్ ఉంది ఆ గవర్నమెంట్. కాబట్టి ఎక్కువ మందిని చంపి ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ మందిని చంపాం కాబట్టి మేము పరిష్కరించాము. ఇప్పుడు బిఎల్ఏ వాళ్ళు ఎక్కువ చంపామని క్లెయిమ్ చేసుకోవటానికి వాళ్ళు సస్టైన్ కావడానికి ప్రకటిస్తారు. పాకిస్తాన్ అట్లా ప్రకటించకూడదు. ప్రభుత్వాన్ని కానీ మిలిటరీ కానీ మేము చాలా మంది చంపేసామని ప్రకటించకూడదు. ఎందుకంటే రాజ్యం అనేది చంపటానికి కాదు ఉన్నది, పరిష్కరించడానికి. కాబట్టి పరిష్కరించకుండా మేము చాలా మంది బిఎల్ఏ వాళ్ళని చంపామంటం వల్ల పెద్ద పాకిస్తాన్ బలం సింబాలిక్ అవుపడదు. పాకిస్తాన్ బలం ఎగ్జిబిట్ కాదు. అది అక్కడ ఉగ్రవాదుల సమస్యలు లేకుండా ఉండేటువంటి టైం గ్యాప్ ఎంత ఉందో అది సక్సెస్. ఇప్పుడు బిఎల్ఏ ఇన్సిడెంట్ జరగక 6 నెలలు అయిందంటే అది గొప్పతనం. కానీ రోజు జరుగుతూ మేము చంపేసాం అని రోజు జరుగుతూ ఉంటే అది రాజ్యం కాదు, అది దేశం కాదు, ఇది గొప్పతనం కాదు. కాబట్టి ఏ విధంగా పరిష్కారం అవుతే అవి డైల్యూట్ అవుతుంటది. అయితే ఒక బిగ్ క్వశ్చన్ ప్లీజ్ చెప్పండి. బెలుచి సమస్యలు పరిష్కారం అవుతుంటే వాళ్ళ మూవ్మెంట్ డైల్యూట్ అవుతుంది. సమస్యలు పరిష్కరించకుండా అణిచివేస్తే ఇట్లనే ఉంటది. ఇట్లే చాలా కాలం సస్టైన్ అవుతుంది, నష్టం జరుగుతూ ఉంటది. ఇప్పుడు